ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా వచ్చారు. ఆయన అప్పుడే పని ప్రారంభించినట్టున్నారు. అంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ 2, 3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో కూడా పలు దఫాలు సమావేశమైనట్టు. ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, తెలుగుదేశం పార్టీ ఎలా పనిచేయాలి, ఏ వర్గాలని దగ్గరం చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఏంటి, ఏ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా ఎరకాటంలో పెట్టచ్చు, ఇవి వ్యూహాలు అంటే ప్రధానంగా. ఆయన పని ప్రారంభించారని చెప్పడానికి మొన్నే ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా రాబిన్ శర్మ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వ్యూహకర్తగా కొనసాగుతున్నారు. వీళ్ళందరితో కూడా సమావేశమై వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా నారా లోకేష్ తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పని ప్రారంభించారు. దీంట్లో కూడా గతంలో జరిగిన దానికన్నా వర్క్ కన్నా భిన్నంగా ఎక్కడైతే న్యూట్రల్గా ఉండేటువంటి కొంతమందిని నారా లోకేష్ కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ సాధక బాధకాలు తెచ్చుకుంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది. నిన్నటిగా తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఫస్ట్ ఆత్మకూరులో మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాద్ ఇంటికెళ్ళి నేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకున్నారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఉండేటువంటి. ఆ తర్వాత పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతకింద కనకయ్యను కలిసి ఆ వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలని తెలుసుకున్నారు. అని ప్రధానంగా ఏమిటంటే మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అదేవిధంగా బీసీలు, యాదవ్ కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అధికంగా ఉంటారు. అందుకని వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్మశాలి సామాజిక వర్గానికి, చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవిని, గతంలో తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆయనే బహుశా వైసీపీ తరఫున పోటీ చేస్తారు. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి ఊహించినటువంటి పరిణామమే. చిరంజీవి అయితే తెలుగుదేశం పార్టీతో దూరంగా ఉన్నారు కానీ వైసీపీలో చేరతారని కానీ అతనే ప్రత్యర్థి అభ్యర్థి అవుతారనేటువంటిది ఊహించలే. ఇది కొంత ఆ సామాజిక వర్గాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతాయా ఏమిటి అనేటువంటి దాని మీద కొంత చర్చ జరుగుతుంది. దాంట్లో అందుకనే పద్మశాలీలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసింది, ఇప్పుడు రేపొద్దున అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, అలాంటి ముఖ్యులతో కొంతమందితో ఇంటరాక్ట్ అవడం ద్వారా ఆ సామాజిక వర్గాలు దూరం కాకుండా ఉండాలి అనేటువంటిది లక్ష్యం. ఇది ప్రశాంత్ కిషోరు ఆయన చెప్పినటువంటి వ్యూహం సలహాలో భాగంగానే స్పష్టంగా ఆ పని విధానం నారా లోకేష్ ప్రారంభించినట్టుగా స్పష్టం అవుతుంది. రోజుకు 3 కలవాలనేటువంటిది నారా లోకేష్ లక్ష్యం. ఈ విధంగా అంటే ప్రతిరోజు అని కాకపోయినా రోజు. నిన్న మంగళగిరిలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిశారు. ఈవిడ పవర్ లిఫ్టింగ్ దీంట్లో చాలా పథకాలు సాధించారు, అభిమానించడం. ఎందుకంటే వీళ్ళు మైనారిటీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఒక సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా నారా లోకేష్ పర్యటించబోతున్నారు అనేటువంటి మొట్టమొదటగా ఉత్తరాంధ్రలో. ఎందుకోసం అంటే 97 నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా 78 నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర కవర్ కానటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ ఎన్నికల లోపల అందరితో ఇంటరాక్ట్ అవ్వటం, ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ వరకు, బూత్ క్లస్టర్ లెవెల్, అదేవిధంగా గ్రామ స్థాయి, ఈ ఈ కింది స్థాయిలో పార్టీ కోసం పనిచేసేటువంటి కీలకమైనటువంటి క్యాడర్తో ఆయన మమేకమయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చే ఎన్నికల్లో మనం ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనేటువంటి దాని మీద చర్చలు జరిపేటువంటి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. దీనికోసము మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర వెళ్ళాలనుకున్నారు కాబట్టి ఆయన 4000 కిలోమీటర్లు 400 రోజులు చేయాలనుకున్నారు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి హడావిడిగా దాన్ని నిలుపుదల చేశారు కాబట్టి యువగాళాన్ని. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఆ విధమైనటువంటి పర్యటనని నియోజకవర్గాల వారీగా ప్రారంభించబోతున్నారు. నియోజకవర్గాల్లో ఆ తర్వాత ఉత్తరాంధ్ర తర్వాత బహుశా పల్నాడుకి వస్తారు అనుకుంటా. పల్నాడులో కూడా ఆయన మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి, అదేవిధంగా గురిజాల నియోజకవర్గంలో కొంత పిడిగురాళ్ళ ఈ ప్రాంతాలను కవర్ చేసుకుంటూ ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయారు.
పల్నాడులో మ్యాక్సిమం పల్నాడు అసలైనటువంటి మాచర్ల నియోజకవర్గంలో, గురిజాల నియోజకవర్గంలో కీలకమైనటువంటి ప్రాంతాలలో ఆయన పర్యటించి ఉండలేదు. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళ యొక్క అరాచకాలు, అక్కడ బ్రహ్మారెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటి మీద కూడా కొంత వాళ్ళకి మోరల్ బూస్టప్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని. గురిజాల నియోజకవర్గంలో అయితే ఎర్రపతినేని శ్రీనివాసరావు గట్టిగానే ధీటుగానే ప్రభుత్వ దౌర్జన్యాలని వీటిని ఎదుర్కొంటున్నారు. అక్కడ కూడా గురిజాల నియోజకవర్గంలో కొంత హత్యలు, దాడులు, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి, కొంచెం దౌర్జన్యాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అంశాల మీద కొంత నేరుగా నారా లోకేష్ వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఆలోచనలో చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి పిన్ టు పిన్ ప్రతి నియోజకవర్గంలో కూడా తన సొంత మనుషులు, తన సొంత కోటరీ ఒకటి, ఆ విధమైనటువంటి తను ఎవరైతే అక్కడ ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ తెలుసుకునేటువంటి దాంట్లో లోకేషే కొంత టీముని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఒక ఆలోచన. ఇవన్నీ దీంట్లో ప్రశాంత్ కిషోరు చెప్పినటువంటి ఆలోచనల అనుగుణంగానే ఈ 97 నియోజకవర్గాల 78 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటన. అయితే న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళతో ప్రధానంగా మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రొఫెషనల్స్, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి, లేకపోతే కొన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, సామాజిక అంశాలు కూడా కీలకం కదా. ఆ కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ సమస్యలను చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని ఉద్యమాలు కూడా చేస్తుంటారు. ప్రభుత్వం మీద పోరాటాలు చేసేటువంటి చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళతో కలవటం లేదు తెలుగుదేశము, జనసేన అనేటువంటిది కూడా ఒక విమర్శ ఎప్పటి నుంచో ఉంది. నేను అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని పదే చెప్తూ వచ్చాను. సరే, శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ కిషోరు డబ్బులు తీసుకొని సలహాలు చెప్తే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు నడవటానికి ఈ రోజున నారా లోకేష్ సిద్ధమయ్యాడు. కాబట్టి సరే, ఏదైనా రాజకీయంగా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే అన్ని వర్గాలని దగ్గర చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మరి నారా లోకేష్ ప్రయత్నం ప్రారంభమైంది. జనంలోకి సంక్రాంతి తర్వాత వెళ్ళబోతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మళ్ళీ జనంలోకి వెళ్ళేదానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ప్రణాళికలు తెలుగుదేశం పార్టీ రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఆన్ డ్యూటీ అని అనుకోవచ్చు అన్నమాట.